భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మున్సిపాలిటీలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మార్నింగ్ వాక్ చేశారు. స్థానిక ఎమ్మెల్యే జారీ ఆదినారాయణ ఐటీడీఏ పీఓతో కలిసి పట్టణ అభివృద్ధిపై ఆరా తీశారు. రోడ్లు అపరిశుభ్రంగా ఉండడంతో తక్షణమే శుభ్రం చేయాలని ఆదేశాలు ఇచ్చారు. రెవెన్యూ కార్యాలయంలో సర్టిఫికెట్లకు కమిషన్లు అడుగుతున్నారనే విషయం తన దృష్టికి వచ్చిందని వాటిపై దృష్టి పెట్టాలని మంత్రి తహసీల్దార్ను ఆదేశించారు. సెంట్రల్ లైటింగ్ పనులు, డివైడర్ పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. పట్టణంలో డ్రైన్ వాటర్, దొంతికుంట లేక్ ప్యూరిఫై చేసే అత్యాధునిక సిస్టమ్ ఏర్పాటు చేశామన్నారు. ఇక ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన ఏడాదిలోపే అశ్వారావుపేట పట్టణాన్ని మున్సిపాలిటీగా ఏర్పాటు చేశామని మంత్రి గుర్తు చేశారు. ఇక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణ పనులను ప్రారంభించారు. ఇక ఆ తర్వాత నాచరంలో నిర్మాణ దశలో ఉన్న రామాలయం, దేవాలయ నిర్మాణానికి 52,000 రూపాయల నగదును గ్రామస్తులకు అందజేశారు. ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనలకు అనుగుణంగా కొత్త మున్సిపాలిటీల్లో ఈ మున్సిపాలిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా ఈ ప్రాంతం అంతా గిరిజన ప్రాంతం. రెండవది ఆంధ్రాకి బోర్డర్లో ఉన్న నియోజకవర్గం. ఈ కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్ని ఈ ప్రభుత్వం మౌలిక వసతులతో పాటు ఈ పట్టణాన్ని సుందరీకరణ చేయాలనే ఆలోచన ఈ ప్రభుత్వానికి విడతల వారీగా ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేసే దాంట్లో భాగంగా ఈరోజు మార్నింగ్ వాక్కి గౌరవ స్థానిక శాసనసభ్యులు ఆదినారాయణ గారు, ఉన్నత అధికారులు, అదే రకంగా స్థానిక నాయకులు అందరం రావటం జరిగింది. ఏవైతే ఈ అశ్వారావుపేటని ఆనుకొని ఉన్న సుమారు 25-26 ఎకరాల్లో ఒక లేక్ ఉంది. ఆ లేక్తో పాటు టౌన్ నుంచి వచ్చే డ్రైనేజీని ప్యూరిఫై చేసే సిస్టమ్ గురించి, దాంతోపాటు ఈ టౌన్లో ఉన్న అనేక చిన్న చిన్న గల్లీలు, ఇతరత్ర డ్రైన్స్, ఇతరత్ర సమస్యలు ఉన్నాయి. మెయిన్ రోడ్డు కూడా ఇప్పుడే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సెంట్రల్ డివైడర్ ఏర్పాటు చేసి లైటింగ్తో పాటు సుందరీకరణ మెయిన్ రోడ్లు కూడా చేయడం